హాయ్, ఈరోజు మా టాపిక్ వచ్చేసి నో షుగర్ నెక్స్ట్ 14 days అంటే ఆల్మోస్ట్ 2 weeks. సో మీరు 2 weeks కంప్లీట్గా షుగర్ అవాయిడ్ చేయడం ద్వారా, ఆ షుగర్ అంటే మీరు సింపుల్ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, లేదు అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఎలాంటి కార్బోహైడ్రేట్స్ అయినా సరే కంప్లీట్ షుగర్స్ మీరు టీలో యూజ్ చేసుకునే షుగర్స్ కావచ్చు, లేదంటే స్వీట్స్, కేక్స్, అలాగే ఈవెన్ రైస్, చపాతీ లాంటివి కూడా కంప్లీట్ అన్ని షుగర్ కిందకి వస్తాయి కదా. సో అవన్నీ అవాయిడ్ చేయడం ద్వారా మీరు వితిన్ 2 weeksలో ఎన్ని చేంజెస్ అయినా అవుతాయి మీ బాడీలో అంటే కొన్ని రకాల చేంజెస్ అయితే అవుతాయి మీ బాడీలో, మీరే ఈవెన్ అబ్జర్వ్ చేస్తారు. సో అలాంటి చేంజెస్ వచ్చి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ చేంజ్ ఏంటంటే ఫేస్లో చేంజ్ వస్తుంది. సో ఫేస్లో చేంజ్ ఎలాంటి చేంజ్ వస్తాయి అంటే ఎక్కువ షుగర్ తినే వాళ్ళకి, ముఖ్యంగా రిఫైన్డ్ షుగర్ తినే వాళ్ళకి ఫేస్ అనేది చాలా రౌండ్గా ఉండడం అనేది చాలా కామన్. ఎందుకంటే వాళ్ళ ఫేస్లో ఎక్కువ మొత్తంలో చీక్స్ ఏరియా కావచ్చు, ఇక కంటి కింద కావచ్చు, ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ ప్లస్ సమ్ షుగర్ ప్లస్ షుగర్తో పాటు వాటర్ కంటెంట్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో దానివల్ల వాళ్ళ ఫేస్ అనేది చాలా రౌండ్గా ఒక బాల్ లాగా ఉంటుంది. సో మీరు 2 weeks కంప్లీట్ షుగర్ అవాయిడ్ చేస్తే, స్టాప్ చేస్తే తీసుకోవడం అనేది రౌండ్గా ఉన్న ఫేస్ స్ట్రైట్గా అవుతుంది. ఓకే, అది మీరు వితిన్ 2 weeksలోనే మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ చేంజ్. బెల్లీ కూడా చేంజ్ అవుతుంది. అంటే మీరు 2 weeks కంప్లీట్ షుగర్ అవాయిడ్ చేయడం ద్వారా మీ బాడీలో ఉన్న షుగర్ అంతా ఆల్రెడీ బర్న్ అయిపోతుంది. కేవలం మీ బాడీ కీటోన్స్ ద్వారా రన్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే షుగర్ మీ బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుందో వాటర్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఈవెన్ బెల్లీ అనేది సింక్ అవుతుంది, అంటే తగ్గడం జరుగుతుంది. బెల్లీ సైజ్ అనేది పెద్దగా ఉన్న బెల్లీ సైజ్ కూడా కొంచెం చిన్నగా కావడం స్టార్ట్ అవుతుంది. అది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎందుకు అవుతుంది అంటే షుగర్ కాంటెంట్, వాటర్ కాంటెంట్, అలాగే మీరు షుగర్ అవాయిడ్ చేయడం ద్వారా మీ బాడీలో ఫ్యాట్ అనేది మీ బాడీ యూజ్ చేసుకొని ఎనర్జీ తయారు చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీ బెల్లీ ఏరియాలోనే ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అవుతుంది కాబట్టి అందులో నుంచి మీ ఫ్యాట్ని మీ బాడీ యూజ్ చేసుకుంటుంది కాబట్టి సో బెల్లీ అనేది చాలా వరకు తగ్గుతుంది వితిన్ 2 weeksలో. అది ఒకటి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ షుగర్ ఈజ్ ఓవర్. సో మనందరికీ తెలుసు మన బాడీలో షుగర్ నిల్వలు అనేది చాలా తక్కువ ఉంటాయి. కేవలం సమ్ 300 to 500 మ్యాక్స్, బట్ 300 to 500 grams మాత్రమే ఉంటాయి. సో వితిన్ 1-2 daysలోనే ఈ షుగర్ అనేది నిల్వలు అయిపోతాయి. సో మీ బాడీ కంప్లీట్గా ఫ్యాట్ మీద రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్సెస్ వాటర్ అవుట్. సో మీ బాడీలో 300 or 500 grams, ఫర్ ఎగ్జాంపుల్ 500 grams షుగర్ ఉందనుకోండి, ఈక్వల్ ఇంటూ 2.8 grams వాటర్ ఉంటుంది. అంటే 500 అంటే ఆల్మోస్ట్ అంతా రఫ్లీ 1400 grams వాటర్ ప్లస్ షుగర్, కంప్లీట్గా ఎక్సెస్ ఉన్న వాటర్, అలాగే ఫ్యాట్తో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా. ఎందుకంటే ఫ్యాట్ ఎప్పుడైతే బర్న్ అవడం స్టార్ట్ అవుతుందో ఈవెన్ దాంట్లో రిటర్న్ అయిన వాటర్ కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది, ఎక్సెస్ వాటర్. సో మీకు ఏమవుతుందంటే వితిన్ 2 weeksలోనే మీ బాడీలో చాలా వరకు ఏమవుతుందంటే 5 to 10 kgs తగ్గుతారు. ఓకే, ఈవెన్ మీరు ఫ్యాట్స్ తీసుకుంటూ, ప్రోటీన్ తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్ స్టాప్ చేయడం ద్వారా వితిన్ 2 weeksలోనే 5 to 10 kgs తగ్గడానికి మెయిన్ కారణం వచ్చేసి ఈ యొక్క షుగర్స్, ఎక్సెసివ్ వాటర్, 2.8 times ఎక్సెస్ ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతుంది. అందుకే వితిన్ 2 weeksలోనే మీరు ఎక్కువ మొత్తంలో వెయిట్ అనేది తగ్గుతారు. బట్ 3rd week, 4th week నుంచి చాలా తక్కువ ఉంటుంది వెయిట్ లాస్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లూజింగ్ వెయిట్. చెప్పాం కదా, ఈ షుగర్ కావచ్చు, వాటర్ కావచ్చు బయటికి వెళ్ళిపోవడం ద్వారా 5 to 10 kgs. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ అంటే నేను అందరూ ఖచ్చితంగా 5 kg తగ్గుతానని చెప్పట్లేదు. బట్ ఎక్సెసివ్ వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఇంత తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే వాళ్ళ బాడీలో ఎక్కువ మొత్తంలో షుగర్ ప్లస్ 2.8 times ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఎక్సెసివ్ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవడం ద్వారా మీ యొక్క వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. మీరు వితిన్ 2 weeksలోనే మీరు అబ్జర్వ్ చేస్తారు. సో ఫస్ట్ డే మీరు నోట్ చేసుకోండి మీ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ 90 kgs ఉందనుకోండి, ఆఫ్టర్ 14 days తర్వాత మీ వెయిట్ చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మీరు చాలా వెయిట్, మీరు అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ తగ్గుతారు. ఎందుకంటే మీ బాడీలో ఉన్న షుగరు, ఎక్సెసివ్ వాటరు, ఫ్యాట్ ఆల్సో బర్న్ కావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎనర్జీ అనేది ఫ్యాట్ నుంచి వస్తుంది కాబట్టి ఫ్యాట్కి తగ్గుతుంది. సో మీరు వితిన్ 2 weeksలోనే చాలా వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంది. సో 3rd week, 4th week నుంచి అంత వెయిట్ తగ్గరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎక్సెస్ ఉన్న షుగర్, వాటర్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి కేవలం ఫ్యాటే బర్న్ చేయాలి, ఫ్యాట్ లాస్ కావాలి కాబట్టి టైం తీసుకుంటుంది. ఓకేనా? ఓకే, సో మన ఛానల్లో వచ్చేసి ఓన్లీ కీటో డైట్స్ అండ్ వెయిట్ లాస్ గురించి ఎక్కువ వీడియోస్ చేస్తా ఉన్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అన్ని వీడియోస్ చెక్ చేయండి. అలాగే మీకు ఇష్టంగా సరే మీరు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ యొక్క రిలేటివ్స్కి
షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.